ఈ నెల 27న జరగబోయే సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ కార్యక్రమంలో 2 గ్యారంటీలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 27న జరగనున్న సభ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ గా మారిందని, అందుకే అక్కడి నుంచి పథకాలు అమలు చేయబోతున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం సభాస్థలానికి చేరుకొని అక్కడ పనులను సమీక్షించారు. అధికారులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మేము 100 రోజుల్లో మొదలు పెడతామని చెప్పినాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అని అంతపూర్వకమే వెసులుబాటు చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే ఒక చిత్తశుద్ధితో పోతా ఉన్నప్పుడు ఆ ఆలోచనను పంచుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు ఈ పథకాలు ఆగుతాయా, ఎప్పుడు మా పార్టీ లాభపడదామని ఆలోచన చేయకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలో ఉన్న 2 ప్రధానమైన పథకాలని చేవెళ్ల నుంచి రాష్ట్ర ప్రజలకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పథకాలను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. దానిలో భాగంగానే మొదటిది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేవెళ్లలో 27వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనవసరమైన ప్రాజెక్టులకి డబ్బుల గురించి అవినీతిని పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకుపోయిన ఆ ప్రభుత్వం ఖజానాలో చిల్లి గవ్వను మిగిల్చకుండా పోయినప్పటికీ గత 70 రోజుల నుంచి కూడా కసరత్తును చేసి పథకాలని ప్రజల వద్దకు ఉంచాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులతో పాటు